హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ టమాటో దోశ. ఈ టమాటో దోశ చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఈ దోశ చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఏదైనా తినాలి అంటే ముందు వాళ్ళ కళ్ళకి మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయి, కానీ వాళ్ళు తినడానికి ముందుకు రారు. అలాంటి పిల్లలకి ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ బాగా నచ్చుతాయి. వాళ్ళకి ముందు చూడంగానే తినాలనిపిస్తుంది. సో ఈ టమాటో దోశని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను 1 కప్ రైస్ని ఒక 4 అవర్స్ నానబెట్టుకున్నానండి. అలాగే ఇందులోకి చాప్ చేసుకున్న టమోటా, అల్లం ముక్కలు, ఎండుమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా దోసపిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసుకున్నాను. అలాగే ఎండుమిరపకాయలు, అల్లం ముక్కలు, ఉప్పు, జీలకర్ర, ఇంకా మన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ టమోటా, ఇవన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దోసపిండిలాగా. ఈ దోసపిండిలోకి కొంచెం వాటర్ ఎక్కువే పడతాయండి. ఎక్కువ వేసుకుంటే దోశలు మంచిగా వస్తాయి. అలాగే ఇందులోకి నేను కరివేపాకు, చాలా సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్, ఇంకా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఇవన్నీ కలుపుకున్న తర్వాత దోశ ప్యాన్ మీద దోశ వేసేస్తున్నాను. ఈ దోశల్ని ఇలాగే కాకుండా మీరు మామూలుగా మీ దగ్గర ఉన్న రెడీమేడ్, అంటే మీరు ఎలాగా దోసపిండి బ్యాటర్ చేసుకొని ఉంటారు కదా, నార్మల్ దోసపిండి బ్యాటర్, దాంట్లో ఈ టమాటా, అల్లం, జీలకర్ర, ఉప్పు, ఎండుమిరపకాయలు సపరేట్గా గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని మీ దగ్గర ఉన్న దోశ బ్యాటర్లో డైరెక్ట్గా కలిపేసుకోవచ్చండి. అలా కూడా చాలా టేస్ట్ ఉంటుంది దోశలు. అంటే ఈ దోశలో మనం మినపప్పు వేయలేదు కదా. ఒకవేళ మీ దగ్గర నానబెట్టడానికి టైం లేకపోయినా దోసపిండి రెడీగా ఉందనుకోండి, అలా కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, ఇక్కడ నా టమాటో దోశ రెడీ అయిపోయింది. చూసారు కదా, మంచి కలర్ఫుల్గా ఉంది. ఇందులోకి నేను కొబ్బరి చట్నీ చూపిస్తున్నాను. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను. అలాగే వేయించిన శనగపప్పు కూడా తీసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇంకా పచ్చిమిరపకాయలని కొంచెం ఆయిల్లో వేయించుకున్నానండి, అవి కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటూ మన రెగ్యులర్ చట్నీ ఎలా చేసుకుంటామో అలా చేసేసుకొని తాలింపు వేసేసుకోవడమే. అది నేను చూపించట్లేదు, అది కామనే కాబట్టి. అంతేనండి, యమ్మీ టమోటా దోశ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.